హాయ్ అండి, తెలుగు వరల్డ్ 360కి స్వాగతం. స్పాంజ్ లాంటి రవ్వ దోశ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను వీడియోలో చూపించబోతున్నాను. స్కూల్కి వెళ్ళే పిల్లలకి బాక్స్లో పెట్టండి, రోజు ఈ దోశనే కావాలని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. స్పాంజీ దోశ కోసం ముందుగా ఈ గ్లాస్ అంతా బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వ తీసుకున్నాను. అలాగే 1/4 పెరుగు తీసుకున్నానండి. పెరుగు దీంట్లో వేయాలి. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసి ఒక 15 నిమిషాలు నానబెట్టాలి. పెరుగు 1 కప్పు బొంబాయి రవ్వకి 1/2 కప్ పెరుగు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపి ఇలా నానబెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. రవ్వని 15 మినిట్స్ నానబెట్టాలి కదండి. ఈ 15 మినిట్స్ రవ్వ నానిపోయే లోపల ఆనియన్స్ మన క్వాంటిటీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి, క్యారెట్ ఇలా తురుముకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం కొత్తిమీర, ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. బాగా సన్నగా తరిగినటువంటి పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ కొంచెం మగ్గిన వెంటనే క్యారెట్ తురుము లేదా సన్నగా తరిగినటువంటి క్యారెట్ ముక్కలు, మీ దగ్గర ఏం వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. క్యాప్సికమ్ కానీ అలాగే బీన్స్ కానీ ఏది ఉన్నా అది వేసుకోవచ్చు, మీకు అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. ఎక్కువసేపు ఉడకనియక్కర్లేదు, ఓన్లీ 1 or 2 మినిట్స్ కొంచెం మగ్గితే సరిపోతుంది. కొంచెం వాటర్, ఇంకొక 1 మినిట్ ఫ్రై చేసుకుందాం. మరీ మెత్తగా ఫ్రై అవ్వక్కర్లేదు. కొంచెం సాంబార్ మసాలా, ఉడికిపోయిందండి. మరీ ఎక్కువ మగ్గకూడదు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 15 మినిట్స్ నుండి నానబెట్టినటువంటి రవ్వ, పెరుగు, వాటర్ కొంచెం కలిపి నానబెట్టాం కదండి, దీనిలోకి